హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక జియోగ్రఫీ ఫ్లాగ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ సౌత్ ఏషియా కంట్రీస్ నీకు మాట్లాడతా అండి. బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా మన ఇండియానే అండి. స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ఏషియా మాల్దీవ్స్. ఓకేనా? ద పూరెస్ట్ పాపులేషన్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ చాలా పూరెస్ట్ కంట్రీ వరల్డ్లోనే. బట్ కొంతమంది ఇండియానే చెప్తారు ఇలా నోటిఫికేషన్స్లో, లైక్ ఇలా అవుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ ఇలా ఉంది. మీరు రిమెంబర్ చేసుకోండి మీ మైండ్లో. చిల్డ్రన్స్ ఎవరైనా 9th క్లాస్లో నేర్చుకుంటా అనుకో ఇదే చెప్పండి. గ్రీన్ సింబలైజెస్ ఇస్లాం. ఓకేనా? ఆరెంజ్ సింబలైజెస్ అనుకో హిందూ. దాని తర్వాత లాస్ట్లీ ఎల్లో బుద్ధిజం. ఓకేనా? సో ఇప్పుడు చాలా ముస్లిం కంట్రీస్ అయితే అనుకో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా మాల్దీవ్స్. ఓకేనా? హిందూయిజం కంట్రీస్ 2 ఉన్నాయి, అది ఓన్లీ నేపాల్ ఇంకా ఇండియా. బుద్ధిజం కంట్రీస్ శ్రీలంక ఇంకా భూటాన్. ఎప్పుడైనా శ్రీలంకకి మేము 3 కంట్రీస్కి వెళ్ళాం. 2 కంట్రీస్కి వెళ్ళాం మేము. ఆ కంట్రీస్ ఏంటనుకో శ్రీలంక అండ్ నేపాల్. ఈ 2 ఫ్లాగ్స్కి వెళ్ళామండి. ఎందుకంటే అనుకో కొన్ని కంట్రీస్కి మా పాస్పోర్ట్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, మన ఫస్ట్ ఫ్లాగ్ బిగ్గెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ తీసుకుందాం. జస్ట్ మన ఇండియా మీకు జస్ట్ ఇండియా గురించి మన భారతదేశమే నీకు తెలుసండి. సో మీకు చెప్తానండి. ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్లో, ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ద టాప్ brand is of saffron color, indicating the strength and courage of the country. The white middle band indicates peace and truth with the Dharma Chakra. కొంతమంది మీరు అశోక చక్ర అంటారు, బట్ మళ్ళీ 2024లో మార్చేశారు అది ధర్మ చక్ర అని. The last band is green in color, shows the fertility, growth and auspiciousness of the land. Auspiciousness, fertility, growth. ధర్మ చక్ర ఏం మీకు దీంట్లో లేదండి. సో నీకు చెప్తా. ధర్మ చక్ర మూవ్మెంట్ ఇంకా ప్రోగ్రెస్ చెప్తారండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక కంట్రీ, అది నీ గురించి చెప్తానండి. క్యాపిటల్ కాబూల్, కరెన్సీ ఆఫ్ఘనీ, లాంగ్వేజ్ పస్తో దారి, కాంటినెంట్ ఏషియా. The black color represents its troubled 19th century history as a protected state. The red color represents the blood of those who fought for independence, especially the Anglo-Afghan Treaty of 1990, and the green represents hope and prosperity for the future. సో దీని క్యాపిటల్ కాబూల్. సో కొన్ని వీడియోస్లో వైరల్ అవుతుంది కాబూల్ అని. సో మీకు ఒకటి మర్చిపోయానని చెప్పడానికి, ఈ సౌత్ ఏషియా అంట నేపాల్ ఈ సౌత్ ఏషియా కంట్రీస్ అంట నేపాల్కి బ్రిటిష్ కంట్రీకి బ్రిటిష్ ఎంపైర్ తీసుకోండి ఈ అన్ని కంట్రీస్ సౌత్ ఏషియాలో. బట్ ఎక్సెప్ట్ నేపాల్ ఇంకా మాల్దీవ్స్ ఒక ఐలాండ్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ పాకిస్తాన్, మన ఎనిమి కంట్రీ అండి. పాకిస్తాన్ ద గ్రీన్ రిప్రజెంట్స్ ముస్లిం మెజారిటీ ఇన్ పాకిస్తాన్ అండ్ ద వైట్ స్ట్రైప్
represents the various religious minorities. The crescent represents progress, and the 5-point star represents light and knowledge. The flag symbolizes Pakistan's commitment to Islam and the rights of religious minorities. మీరు ఈ ఫ్లాగ్ ఉండండి పాకిస్తాన్, ఈ ఫ్లాగ్ ఉండండి మాల్దీవ్స్. ఎవరి దగ్గరైనా క్రెసెంట్ ఉంటే అనుకో ఆ కంట్రీ ముస్లిం, ఇంకా గ్రీన్ ఉంటే అనుకో అది కూడా ముస్లిం. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ మనం ఏం నేర్చుకొని పోతున్నాను అనుకో బంగ్లాదేశ్. క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా, లాంగ్వేజ్ బెంగాలీ, continent Asia. The disc represents the sun rising over Bengal and also the blood of those who died for the independence of Bangladesh. The green banner stands for lushness of the land of Bangladesh and the eternal youth of Bangladesh. అంతే అనుకో. మొత్తం యూకేలో ఆ బ్రిటిష్ ఎంపైర్ వచ్చి మళ్ళీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాయి. 14 ఆగస్ట్ పాకిస్తాన్, 15 ఆగస్ట్ ఇండియా. సో ఈ డేట్స్లో పాకిస్తాన్ రూల్ ఏంది, బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ఇంకా బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ల్యాండ్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఉంది. ఓకేనా? మరి అంటే అనుకో బంగ్లాదేశ్ లేదనుకో దాన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటారంట. సో మళ్ళీ ఇండియా వచ్చి దాని తర్వాత బంగ్లాదేశ్కి హెల్ప్ చేసి 1971 వార్లో మళ్ళీ జరిగింది. దాని తర్వాత మనకు చాలా మేజర్ వాయిస్ వచ్చి దాని తర్వాత బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ శ్రీలంక. ఇది ఈ ఫ్లాగ్ శ్రీలంక ఏం చేస్తాడు అనుకో, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గోల్డెన్ లైన్ హోల్డింగ్ ఏ క్యాస్టైన్ స్వర్డ్. క్యాపిటల్ కొలంబో, శ్రీ జయవాండే నెపూర కొట్టే. కరెన్సీ రూపీస్. లాంగ్వేజ్ సిన్హలా తమిళ్. Continent Asia. It consists of a gold line holding a craftsman sword. This is bordered by gold. The line at the maroon background represents the Sinhalalis, while the saffron border and 4 bolives represents Buddhism. చెప్పాను కదండి, yellow అంటే బుద్ధిజం. The stripes represent the bolives represents Buddhism. The stripes represents the country's 2 largest minorities, orange representing the Tamils and the greens representing the Muslims. Correct. Muslims ante anko green. So next country flag. Maldives. Capital Male. Currency Maldivian rupiah. Language Devihi. Continent Asia. The new Maldivian national flag has the green panel with a మీరు మర్చిపోయారు, గ్రీన్ ఆర్ క్రెసెంట్ ఉంటే అనుకో అది ముస్లిం. రెడ్ ఎందుకుండి మీరే గెస్ చేయండి కామెంట్ బాక్స్లో. The new Maldivian national flag had a green panel with a white crescent symbolic of the national religion Islam, as well as of progress, prosperity and peace. Its broad red border was a reminder of the traditional red flag and of heroes who sacrificed themselves for the nation. A nation heroes to sacrifice అయిందండి. సో నెక్స్ట్ ఫ్లాగ్
సో ఇవన్నీ ఫ్లాగ్స్ అయిపోయినాయండి. ఓకేనా? మీకు వార్స్ చూపిస్తానండి. వార్స్ అంటే అనుకో ఇండియా పాకిస్తాన్ ఇలా ఫైట్ చేసేవి. ఓకేనా? ఫస్ట్లో ఇండియా ఇంకా పాకిస్తాన్ ఫైటింగ్ వార్. కార్గిల్ వార్ ఏందండి. ఇంకా మీరు చెప్పినది బంగ్లాదేశ్ది కూడా వార్ అండి. సెకండ్ వార్ బంగ్లాదేశ్తో ఇండిపెండెంట్ అవ్వలేదండి, అప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో మళ్ళీ వార్ అయిపోయింది. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత పాకిస్తాన్ చెప్పింది బంగ్లాదేశ్కి ఇండిపెండెంట్ ఇస్తుంది, దాని పేరేంటో. సో రాజస్థాన్ తీసుకుంటా. సో మళ్ళీ రాజస్థాన్ అటాకర్స్ మళ్ళీ వార్ అయింది. దాని తర్వాత కశ్మీర్ వార్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ వార్ ఎప్పుడు ఏం చూస్తారా అండి? అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ సేమ్ ముస్లిమే. బట్ ఇప్పుడు పాకిస్తానే వార్ స్టార్టింగ్ అయింది. దాని తర్వాత తీసుకోవాలంట ఆఫ్ఘనిస్తాన్. బట్ తీసుకోవాలి. సో ఇరాన్ది హెల్ప్ తీసుకోండి. ఇరాన్ అంటే అనుకో ఒక ముస్లిం కంట్రీ అది కూడా. సో ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది ఆ వార్. పాకిస్తాన్ ఏం చేసింది అనుకో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేయాలని చేసింది. చేయలేదు. బట్ మళ్ళీ ఆ సెపరేట్ నేషన్స్ మళ్ళీ ఆ 2 నేషన్స్ వచ్చేసాయండి. సో గైస్ ఇప్పుడు ఓషన్స్లో ఏం లీక్ అవి శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఈ 2 కంట్రీస్ ఉన్నవి. మాల్దీవ్స్ ఒక్క కంట్రీ కూడా బార్డర్ చేయదు, శ్రీలంక ఒక్క బార్డర్ కంట్రీ కూడా చేయదు. బట్ శ్రీలంక కొన్ని పీపుల్ థింక్ అవుతారు శ్రీలంక ఇండియాని బార్డర్ చేస్తుందంట. లైక్ 30 to 40 years, 12 to 15 years అలా నేర్చుకుంటారు. మాల్దీవ్స్ కూడా అండి. మాల్దీవ్స్ ఒక్క కంట్రీ కూడా బార్డర్ చేయదు. బట్ అక్కడ బీచెస్ చాలా ఉంటాయండి. ఓకే గైస్, బాయ్. ఇప్పుడు అయిపోయింది సౌత్ ఏషియా గురించి.